హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన నుమాయిష్ ఎగ్జిబిషన్లో స్టాల్ను నిర్వహిస్తోంది జైళ్ల శాఖ. మైనేషన్ స్టాల్ను డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను నుమాయిష్లో విక్రయిస్తున్నామన్నారు. హ్యాండ్మేడ్ వస్తువులు ఉన్నందున ఎక్కువ మంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు అధికారులు. జైల్లో ఖైదీలకు వృత్తి నైపుణ్యాలను నేర్పుతున్నామని తెలిపారు డీజీ సౌమ్య మిశ్రా. 84th All India Industrial Exhibition Numaish 2025 ఈ సంవత్సరం కూడా ఇక్కడ స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. మా తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ స్టాల్ కూడా ఇక్కడ పెట్టాము. లాస్ట్ టైం కూడా పెట్టాము. లాస్ట్ టైంలో మంచి సేల్ అయింది. ఆల్మోస్ట్ 20,96,000 సేల్ అయింది. సో దాంట్లో గవర్నమెంట్ సెక్టర్లో మా స్టాల్ prison stall was preferred as the best exhibition stall. So isari kuda we have displayed our prison products. I believe and that last time elaga it was very popular. Isari kuda alaga chaala mandi vachi ikkada nunchi కొంటే prisoners కు కూడా this will be helpful. బాగున్నాయండి క్వాలిటీ. మాకు మేము షాప్ ఎత్తుక్కొని వచ్చాము. ఎప్పుడు వస్తాం మేము ఈ షాప్కి. ఇక మా వారు కూడా బాగా ఇంట్రెస్ట్గా వస్తారు. ఇక్కడ బాగుంటుంది అన్నీ టవల్స్, డోర్ మ్యాట్స్ అన్నీ బాగున్నాయండి. డోర్ మ్యాట్స్, టవల్స్ అన్ని క్వాలిటీ బాగుంటుంది. అందుకే మేము ఇక్కడికి వస్తాం. బాగా ఇంట్రెస్ట్. కాస్ట్ మామూలుగానే ఉందండి, పర్లేదు, బాగానే. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఖైదీలు జైల్లో ఉండే ఖైదీలు కూడా ఇట్లాంటి చేసి అమ్ముతున్నారు అంటే ఫస్ట్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అవును, వాళ్ళు కష్టపడి చేస్తున్నారు కదా అని మేము కూడా అడిగి అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చాము అన్నమాట. క్లాస్ ఎకనామికల్ అక్కడ బార్గెన్ ఉంటుంది కానీ ఇక్కడ బార్గెన్ ఉండదు. బట్ క్వాలిటీ చూసుకొని మేము వీ కెన్ మేక్ దట్ కాంప్రమైజ్ ఆబ్వియస్లీ. బికాస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వీఆర్ డూయింగ్ ఫర్ ఎ కాస్, నాట్ ఫర్ ది question of saving 10 rupees, 100 rupees, no. It is only a cause for the people who are hardened criminals and criminals who have been working so hard to earn some money, and when they go, they get some money. So we have to contribute from the society. We have to contribute for the rehabilitation. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో దారుణం జరిగింది. ఓ అత్త కోడల్ని చంపి పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం రమంజాపూర్ తండాకు చెందిన దోళి అనే మహిళ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 3 నెలల తర్వాత శంషాబాద్లో త్రిలోక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నిర్మాణాల దగ్గర ఓ మృతదేహం బయటపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మృతురాలి అత్త తుల్చిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయగా అసలు నిజం బయటకు వచ్చింది. కోడల్ని హత్య చేసి పాతిపెట్టినట్లు మృతురాలి అత్త నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మేము మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మన అందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది. ఆమె బెదిరడం వల్ల వాడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పిండు. నిన్న చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరికి వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది. కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపిన అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగు చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టిన అని క్రైమ్ సీన్లో చూపించింది. అడిగింది ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుంది పోయి తీసుకోవద్దామని చెప్పింది. బయట వచ్చినాక మరి ఒక గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలేదు. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్న.
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టిన కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు జీహెచ్ఎంసీ కమిషనర్. కాంట్రాక్టర్ల డిమాండ్పై సానుకూలంగా స్పందించారు. కొద్ది రోజుల్లోనే బిల్లులు అన్ని మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. జీవో సర్క్యులర్లో కొన్ని అనుమానాలు ఉన్నాయని అవి క్లియర్ అయ్యాక బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు. జూలై నుంచి రెగ్యులర్గా పేమెంట్లు ఇస్తామన్నారు. మన ఊరు మనబడి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే పరిశీలించి రిలీజ్ చేస్తామని తెలిపారు. కమిషనర్ హామీతో నిరసన విరమించారు కాంట్రాక్టర్లు. రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబాలకు దూరం కావద్దని ప్రయాణికులకు సూచించారు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎస్ఆర్ నగర్లోని మైత్రివనం వద్ద ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులకు పాదాచారులకు ట్రాఫిక్ రూల్స్ చెప్పారు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ట్రాఫిక్ పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20% నుంచి 42% పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కులగణనలో బీసీ లెక్కలు తేలిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలన్నారు ఆర్ కృష్ణయ్య. మీరు వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తలేదు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ లోపల బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ చట్టం చేయాలి. దీనికి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు ఏమి ఉండవు అని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, ఇంకొక వైపు జనాభా లెక్కలు ఉన్నాయి, ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం చేస్తే ఇక ప్రభుత్వానికి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి. అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇది పెట్టాలని కూడా తీర్మానం చేసి పంపాలి. అప్పుడు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని తెలుస్తుంది. లేకపోతే అయవాసిగా శాంతితుడి చర్యగా బీసీలను మోసం చేస్తారని భావించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఎన్నికలంటూ జరిగితే 42%కు పెంచినాకనే ఎన్నికలు జరగాలి, లేకపోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి. నార్సింగి ప్రాంతంలో మూసీ నదిలో రాజపుష్ప, ఆదిత్య నిర్మాణ సంస్థలు మట్టి పోసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. మట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మూసీ నదిని కబ్జా చేస్తున్నారని గతంలో హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మూసీలోకి 40 అడుగుల లోపలికి 30 అడుగుల ఎత్తులో పోసిన మట్టిని తొలగిస్తున్నారు నిర్మాణ సంస్థలు. వారం రోజుల్లో మిగిలిన మట్టిని కూడా తీసేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. మరోవైపు నెక్నంపూర్ చెరువు బఫర్ జోన్లో వేసిన షెడ్లను తొలగించింది పూజా హోమ్స్ సంస్థ. చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే మట్టిని తొలగించాలని పూజా సంస్థను కూడా ఆదేశించారు. జియాగూడ స్లాటర్ హౌస్ ను ప్రభుత్వం ఆధునీకరించాలని అరేకటిక మోండేదార్ అసోసియేషన్ కోరింది. 2001లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లోని 4 స్లాటర్లను హౌస్లను పునర్నిర్మించగా జియాగూడలో ఆధునీకరించలేదని తెలిపారు. ఈ స్లాటర్ హౌస్పై 5,000 కుటుంబాలు ఆధారపడి మాంసం, మేకలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి 2.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఈ స్లాటర్ హౌస్ల వద్ద మాంసం విక్రయాలు జరపొద్దని, 15 రోజుల్లో పూర్తిగా మూసివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారని, వాటిని ఉపసంహరించుకోవాలని కోరింది అరేకటిక మోండేదార్ అసోసియేషన్. మా గవర్నమెంట్ డిమాండ్ ఏముందంటే సార్, ఇప్పటివరకు ఎన్నోసారి ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి పోయినాయి, కానీ మాకు ఒక జీవన కమిలా చేశారని ఇప్పటివరకు చేయలేరు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే 5 స్లాటర్ రోజు, ఆ రోజు ఏమో జియో పాస్ అయింది. జియో పాస్ అయిన తర్వాత 4 స్లాటర్ రోజు కట్టినారు.
ఈ ఒక్క జీవన కమ్మెలంగా కట్టలేరు, కడతారని దానికి సమయం వచ్చింది. మన ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఏం చేయలేదు, చేద్దాం అన్నది. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాకు రేవంత్ రెడ్డి సార్తో చాలా ఆశలు ఉన్నాయి. ఆల్రెడీ మేము రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కలిసినాము. ఎలక్షన్ దగ్గర ముందు పోయి సార్ ఏమన్నారంటే మాకు గెలిపియాలి, మేము సత్తాలు వచ్చినప్పుడు మీ జీవన మార్కెట్ మేము చేపిస్తామని సార్ మాకు హామీ ఇచ్చాడు. అదే విషయంలో ఈ రోజు మేము చర్చ చేస్తున్నాము. సార్ మీకు అదే మాట గుర్తింపు రావాలని మేము చెప్తున్నాం సార్. ఈ ప్రెస్ ద్వారా మీరు దీనికి డెవలప్ మార్కెట్ చేయండి, ఈ డెవలప్ చేసి ఆర్కిటెక్ట్ కమ్యూనిటీకి అండర్టేకింగ్ ఇవ్వండి. మేము మిమ్మల్ని రెవెన్యూ ఏం కావాలి సార్ దానికి మీరు డిసైడెడ్ చేయండి, చేస్తాం సార్. కానీ ఇవాళ మాకు ఆ ఇల్లీగల్ అనేది నోటీసులు ఇవ్వడం అది సరిగా కాదు సార్. ఈ మా ప్రొఫెషనల్, ఈ ప్రొఫెషనల్ అనేది ఎవరైనా ఇల్లీగల్ చెప్పగలరా సార్? మీరు ఎందుకు ఇల్లీగల్ అని చెప్తారు మీరు గవర్నమెంట్ వాళ్ళు? ఇల్లీగల్ అనేది అలాంటి ఏం లేదు. ఇల్లీగల్ అంటే దేని గురించి అంటారు? ఏదైనా వ్యాపారం గలత్ తరీకా నుండి ఉంటే ఏదైనా దానికి ఇల్లీగల్ అంటారు. కానీ మేము చేసే మా ప్రొఫెషనల్ బిజినెస్ కి మీరు ఇల్లీగల్ అని చెప్తున్నారు, అది చాలా తప్పు. సంవత్సరానికి తమ సంస్థ నుంచి 45% మంది విద్యార్థులు సీఏలో ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు మాస్టర్ మైండ్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్. కామర్స్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రిషబ్ ఓస్వాల్ ను ఘనంగా సన్మానించింది మాస్టర్ మైండ్ యాజమాన్యం. తనను ప్రోత్సహించిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు రిషబ్ ఓస్వాల్. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్ అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లా. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 14 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారండి. కానీ సీట్లు 17,000 ఉన్నాయి. అంటే 100కి ఒక సీట్. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ. ఇది బీకామ్ బీటెక్ కంటే కొద్దిగా కష్టమైనటువంటి కోర్స్. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ స్టూడెంట్ సుమారుగా 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడండి. ఎంఈసీ జాయిన్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ప్రయాణం, ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టిన 4 లక్షలే. హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు సుమారుగా 6,000 నుంచి 7,000 నెలకే, అంతే. తను ఖర్చు పెట్టిన సుమారు 4 లక్షలు. సిఏలో తను ఆర్టికల్ షిప్ చేయాలి. అంటే ఒక స్టూడెంట్, ఏ స్టూడెంట్ అని, ఇతనే కాదు, ఇతను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కాదు, అందరు ఎవరైనా సరే ఒక ఆర్టికల్ షిప్ అంటే ఒక సీనియర్ దగ్గర జూనియర్గా పనిచేయాలి. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా మంత్లీ స్టైఫండ్ వచ్చిందండి. ఈ అబ్బాయి చాలా మెరిటోరియస్ కాబట్టి వాళ్ళు స్టైఫండ్ చాలా ఎక్కువ ఇచ్చారు. స్టైఫండ్ రూపంలో ఇతనికి ఈ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ అంటే సుమారుగా ఏంటంటే సిఏ ఫైనల్ ఆర్టికల్ షిప్ 3 ఏళ్ళు ఉంటుంది. 3 సంవత్సరాలు చేయాలి ఆర్టికల్ షిప్. ఈ ఆర్టికల్ షిప్ టైంలోనే సుమారుగా అతనికి 8 lakhs స్టైఫండ్ వచ్చిందండి. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ విని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు, 508 మార్క్స్ ఐసీఐ హిస్టరీలో. అమ్మ నాన్న అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది. హైదరాబాద్ మెట్రో స్టేషన్స్లో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోటి ఎంజీబీఎస్ స్టేషన్లో మీ టైమ్ ఆన్ టైమ్ మై మెట్రో క్యాంపెయిన్ ప్రారంభించారు మెట్రో అధికారులు. తెలుగుదనం ఉట్టిపడేలా, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మెట్రో అధికారులు.
హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలకు ప్రయాణికులను మరింత చేరువ చేసేందుకు మీ టైమ్ ఆన్ మై మెట్రో క్యాంపెయిన్ ప్రారంభించింది మెట్రో. రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం అభిరుచులకు తగ్గట్టుగా సింగింగ్, డాన్స్, కార్టూన్, క్రీడాకారులు, ఫోటోగ్రాఫర్స్, బుక్స్ చదివే వారికి మెట్రో ప్రయాణం మంచి వేదిక అవుతుందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. 45 రోజులు ఆయా మెట్రో స్టేషన్లలో మీ టైమ్ ఆన్ మై మెట్రో క్యాంపెయిన్ కొనసాగనుందని తెలిపారు. రోడ్ల మీద జర్నీలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఓన్ డ్రైవింగ్ తిప్పలను తీర్చే మెట్రో ప్రయాణాన్ని మరింతగా ఎంజాయ్ చేసేలా ఈ క్యాంపెయిన్ను ప్రారంభించింది హైదరాబాద్ మెట్రో. అయితే మెట్రో ట్రైన్స్లలో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా డాన్సులు, పాటలు పాడడం లాంటివి చేయాలని సూచించారు ఎన్వీఎస్ రెడ్డి. మేము డెసిగ్నేటెడ్ ప్లేసెస్ పెడతాము. ముఖ్యంగా ఎంజీబీఎస్ లాంటి కొంచెం విశాలమైనటువంటి స్టేషన్స్లో తప్పకుండా మేము అరేంజ్ చేస్తాము. ఎల్ఎన్టీ వారితో మేము కలిసి చేయబోతూ ఉన్నాము. అవసరమైతే మ్యూజిక్ కన్సర్ట్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే సాంగ్స్ కోసం కానీ, లేకపోతే ఏమైనా చిత్రలేఖనం అనమాట, మీరు ఆర్ట్ నేర్పడానికి ఎవరైనా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా మీరు అన్ని స్కిల్స్ నేర్పడానికి, ఆర్ట్ నేర్పడానికి, కల్చర్ నేర్పడానికి అన్నిటి కూడా మేము కొంత స్పేస్ కేటాయించబోతాము. ఆ స్పేస్లో కావాల్సినవి చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో 90 లక్షలకు పైగా వాహనాలున్నాయన్నారు. అవన్నీ రోడ్ల మీదకు వస్తే మరింత ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. సొంత వాహనాల కంటే మెట్రో రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. సిటీలో ట్రాఫిక్ అధిగమించాలంటే మెట్రో లాంటి వ్యవస్థలు కీలకమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మెట్రో స్టేషన్స్లో రంగురంగుల పతంగులు, గ్రామీణ వాతావరణం ముట్టిపడేలా ఎడ్ల బండ్లు, పూరి గుడిసెల పెయింటింగ్ వేయనున్నారు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మెట్రో అధికారులు. Innovatively think about yourself and how what all things are closer to your heart, you will be able to enjoy that. More elaboration can be given by the Mr. Vijayarman team. And my sincere request to all the passengers is adopt this new, be a part of this campaign and adopt what is the intent of this Me Time on Metro, how to make best use of your journey time, though it is the least compared to any other mode of transport, and you will be able to enjoy your time and journey not only just as a travel. నగరవాసులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాలను అందించడంలో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మెట్రో. ఈ కార్యక్రమాలతో ప్రజలకు మెట్రో మరింతగా చేరువవుతుందంటున్నారు. ప్రయాణికులు ఈ క్యాంపెయిన్లో పాల్గొనాలని కోరారు మెట్రో అధికారులు. కొత్తగా ప్రారంభమైన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి కొత్త బస్ సర్వీసులను నడుపుతున్నది టీజీఎస్ఆర్టీసీ. సికింద్రాబాద్, బోరబండ, ఉప్పల్ రింగ్ రోడ్ లాంటి ప్రధాన ఏరియాల నుంచి బస్సుల సర్వీసులు అందిస్తామన్నారు. ఉదయం 4:30 నుంచి రాత్రి 11:30 వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందని ప్రకటనలో తెలిపారు ఆర్టీసీ అధికారులు. అంబేద్కర్ విద్యా సంస్థల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు డైరెక్టర్ విష్ణుప్రియ. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శేఖర్ విద్యార్థులు గాలిపటాలు ఎగరేసి ఎంజాయ్ చేయగా అమ్మాయిలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. హైదరాబాద్ బాంగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజ్ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాకల్టీ. హరిదాసు వేషధారణతో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ విష్ణుప్రియ. విద్యార్థులతో కలిసి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతులు ఈ పండుగని ముఖ్యంగా ఈ టైంకి ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ సంతోషంతో వాళ్ళు సూర్య భగవానుడికి పొంగలి చేసి పెట్టి ఆ రేగిపళ్ళు చిన్నపిల్లల ఎత్తి మీద పోసి, ఆ రేగిపళ్ళు ఎందుకనంటే ఆ సూర్యరశ్మికి ఆ రేగిపళ్ళు ఎనర్జీ అయి ఉంటాయి. అవి పిల్లల నెత్తి మీద పోస్తే వాళ్ళకి దీర్ఘాయుషు కలుగుతుందని చెప్పేసి రేగిపళ్ళు, భోగి మంటలు, అలాగే గొబ్బెమ్మలు పెట్టుకొని మనము ఈ సంక్రాంతి లక్ష్మిని మనము ధాన్యాన్ని లక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా కొలుస్తాము.
కాలేజ్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగరేయడం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు స్టూడెంట్స్. ప్రతిసారి ఇంటి దగ్గర పండుగను చేసుకునే వాళ్ళం, ఇప్పుడు కాలేజ్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయులు. కల్చర్ హెల్త్కి, పర్యావరణకి చాలా క్లోజ్గా ఉంది. ఏ కంట్రీలో కూడా ఇలాంటి పండుగలు లేవు, ఇండియా తప్ప. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. It is not only in Telangana and Andhra Pradesh, even in Tamil Nadu, Karnataka, ఇలాంటి పండుగలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటారు. ఇంకా భోగి రోజు భోగి మంటలు పెట్టి అందరూ తలస్నానం చేసుకొని చాలా విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మెయిన్గా ఈ కాలేజ్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్లీ ఇన్ హైదరాబాద్ చాలా మందికి తెలీదు ఎలా చేస్తారో, ఏం చేస్తారో. అండ్ హియర్ దే ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్. హరిదాసులు అండ్ చిన్నపిల్లలకి అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైతులు రాత్రనక పగలనక ఎండనక వాననక చేసిన కష్టానికి ఫలితం వాళ్ళ కొత్త పంట చేతికి అందినప్పుడు రైతు ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను ధనుర్మాసంలో జరుపుకుంటారు. ఈ ధనుర్మాసంలో జరుపుకునే పండుగలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాము. అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్స్ పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్, హరిదాసుల వేషాలు, ముగ్గులు, పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే జనం నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. టికెట్స్ రేట్స్ అమాంతం పెంచేశాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి దాదాపు 6 నుంచి 7,000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. పండుగకు 1-2 రోజుల ముందు మరింత పెంచే అవకాశం ఉందంటున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీ, తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణ ఖర్చు పెరిగిందంటున్నారు. ఇప్పటికే రైళ్లలో ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ అందిన కాడికి దోచుకుంటున్నాయని చెబుతున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్స్ ధరలు బగ్గుమంటున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా స్లీపర్ బస్సులను ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో టికెట్ రేట్స్ అమాంతం పెంచేశారని చెప్తున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఇంతకు ముందు 1,700 రూపాయలు ఉంటే ఇప్పుడు 3,500 వసూలు చేస్తున్నారని తెలిపారు. టికెట్లు అయితే ఏమీ లేవు అంటున్నారు. ఆర్టీసీ కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీజీఆర్టీసీ కానీ ఏమీ లేవట. ఫుల్ అయిపోయినాయి. రేపు కూడా ఫుల్ అయిపోయినాయి అంటున్నారు. ఎల్లుండి కూడా ఫుల్ అయిపోయినాయి అంటున్నారు. ఏదైనా స్పెషల్ బస్సులు ఎత్తే బాగుండు. వాటికేమో మనకి ఎప్పుడు ఎత్తాడో రిజర్వేషన్ గురించి మనకు తెలియదు. వీళ్ళు ఏమీ లేవంటున్నారు. ప్రైవేట్ బస్సులకి వెళ్దామంటే 2,000 చిల్లరే ఉన్నాయి. జనరల్ టైంలో 800, 700, ఒక్కొక్కరు 600కే తీసుకెళ్తారు నాన్ ఏసీ అయితే. ఇప్పుడు ఏసీ అయినా కానీ 2,000 తక్కువలే లేవు అసలు. ఇక పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నా, ఇంకెక్కడ లేదని సరే దీని కౌంటర్కి వస్తే దొరుకుతాయేమో అని చెప్పి కౌంటర్కి వచ్చా. వీళ్ళు ఏమీ లేవంటున్నారు. ఈసారి టికెట్ బుకింగ్ ఏజెన్సీల కంటే ఆన్లైన్లో ఎక్కువ అమ్ముడుపోతున్నాయని చెప్తున్నారు ఏజెంట్స్. కొందరు ఇంటర్నెట్లో బుక్ చేసుకుంటూ ఉండగా మరికొందరు ట్రావెల్స్ యాప్స్ ఇన్స్టాల్ చేసి బుక్ చేసుకుంటున్నారన్నారు. టికెట్స్ దొరకని కొందరు లాస్ట్ మినిట్లో టికెట్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో ఎంతైనా కొడతారు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు ఏజెంట్ల దగ్గర వచ్చేసరికి బేరం ఆడతారు. ఇప్పుడు మేము ఎలాగా అది 2,000 ఉందనుకో టికెట్, మేము 1,800కి ఇస్తాం. అందులో ఇంక 1,800 కాదు, 2,000కి 2,000 ఉన్నా దానికి జీఎస్టీ పడుతుంది, అన్ని ట్యాక్స్లు పడతాయి. అది అందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. సరే ఎంత ఉన్నా కొట్టుకుంటారు. మన దగ్గరికి వస్తే బేరం ఆడతారు. ఇప్పుడు ఈ సంక్రాంతి కాబట్టి ఎక్కువ ఉన్నాయి. మినిమం 1,700, 1,800 ఉన్నాయి. ఎక్కడికైనా అమలాపురం కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ ఏరియా. ఎలాగ ఆన్లైన్లో ఉన్న దాని మీద 100, 150 తక్కువ చేస్తాం. ఇంకా యావరేజ్ మా దగ్గర ఏం లేదు, ఏజెంట్ల దగ్గర ఏం లేదు, అంత ఆన్లైన్. సంక్రాంతికి రేట్లు ఎక్కువనే ఉంటాయి అన్న. పబ్లిక్ చాలా ఎక్కువ ఉంది. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళాలన్నా 3,000 పెట్టారు టికెట్. స్టార్టింగ్ 3,000. అది నాన్ ఏసీ అయితే 3,000, ఏసీ అయితే 6,000, 5,000 ఉంది. పోయేటోళ్ళు పోతారు, లేదంటే ఇంకా టీఎస్, ఆర్టీసీ దానిలో పోతారు. ఇంకా బుకింగ్స్ నార్మల్గా ఉంటున్నాయి. ఇంకా కస్టమర్కి రేట్ చెప్పని దాడే వెళ్ళిపోతాడు. తనకు నచ్చితే చేసుకుంటాడు, లేదంటే లేదు. ఇంకా ప్రైవేట్ ట్రావెల్ టికెట్స్ ధరలను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. మరోవైపు మరిన్ని ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మహారాష్ట్ర నాగ్పూర్ రెస్క్యూ సెంటర్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. 3 పులులు, చిరుత మృతి చెందాయి. దీంతో దేశంలోని జూ పార్క్ అధికారులు అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో వన్యప్రాణులు, పక్షులపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు జూ పార్క్ అధికారులు.
మనుషులను హెచ్ఎంపీవీ వైరస్ భయపెడుతుండగా జంతువులను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. గత నెలలో బర్డ్ ఫ్లూ కారణంగా నాగ్పూర్ గోరేవాడ రెస్క్యూ సెంటర్లో 3 పులులు, ఓ చిరుత చనిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని జూ పార్క్ అధికారులను అలర్ట్ చేసింది. బర్డ్ ఫ్లూ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్కులో జంతువులు, పక్షులకు బర్డ్ ఫ్లూ రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెహ్రూ జువాలజికల్ పార్కులో 22 పులులు, 19 సింహాలు, 6 చిరుతలున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతలు, పక్షులు, ఇతర క్షీరదాల ఆరోగ్యం, ఆహారం, శుభ్రత విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జూలో ఉన్న జంతువులు అన్ని ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు జూ అధికారులు. పచ్చి మాంసం, బర్డ్ ఫ్లూ సోకిన మాంసం తినడం వల్ల వలస పక్షులతో జంతువుల్లో బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందన్నారు జూ అధికారులు. పులులు, సింహాలు, చిరుతలకు పచ్చి మాంసాన్ని ఇవ్వకుండా వేడి నీళ్లలో వేసి తీసి ఇస్తున్నారు. పక్షుల ఎంక్లోజర్లను అన్ని వైపులా ఓపెన్ చేయకుండా సందర్శకులకు కనిపించేలా మాత్రమే తెరిచి పెడుతున్నారు. వలస పక్షులతో బర్డ్ ఫ్లూ రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పక్షులు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీబయాటిక్స్, మల్టీవిటమిన్స్ కలిపి ఇస్తున్నారు. ప్రతిరోజు జంతువుల మల, మూత్ర శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. హైదరాబాద్ జూ పార్క్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జంతువులకు ఇచ్చే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు జూ పార్క్ అధికారులు. షెడ్యూల్ ప్రకారం బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ యానిమల్ కీపర్స్ కు కూడా రెగ్యులర్ గా హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్క్లోజర్లకు వెళ్లే ముందు మాస్కులు, గ్లౌజులు ధరించి శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. జంతువుల ఎన్క్లోజర్లలో రెగ్యులర్ గా ఇసుకను మార్చడం, బ్లీచింగ్ పౌడర్, టర్మరిక్ పౌడర్తో శుభ్రపరుస్తున్నామని తెలిపారు జూ అధికారులు. మన దగ్గర జూ పార్క్లో అరౌండ్ 90 టైప్స్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. ఆ బర్డ్స్కి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా అట్లా వస్తుంది కాబట్టి వాటికి మనము ప్రికాషన్గా యాంటీబయాటిక్స్ కానీ బి కాంప్లెక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫుడ్లో. తర్వాత వాటి కేజెస్ అన్ని శానిటైజేషన్ చేయడం జరిగింది. విజిటర్స్ ఎక్కువ వస్తుంటారు, అక్కడ చూస్తుంటారు, బయట నుండి కూడా రాకుండా వాటి కేజెస్ చుట్టూ శానిటైజేషన్ చేయడం, ఇన్సైడ్లో వాటి ఇసుక శానిటైజ్ చేసి కొత్త శాండ్ వేయడం, అట్లాంటి ప్రికాషన్స్ చాలా తీసుకుంటున్నాము. ఎనిమల్ కీపర్స్ కూడా అక్కడ వెళ్ళే వాళ్ళకి శానిటైజేషన్ మెజర్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ టుడే మాత్రం ఏ ఎనిమల్లో కూడా మనకి బర్డ్ ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెన్జా, కోల్డ్ అట్లాంటివి ఏమీ లేదు. నాగ్పూర్ ఘటనతో దేశంలోని అన్ని జూ పార్కుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది కేంద్రం. జూలో జంతువులు, పక్షుల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్లలో యువకుడి అనుమానాస్పద మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. మృతుడు కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. ర్యాపిడో డ్రైవర్గా చేస్తూ అయోధ్యనగర్లో మరో వ్యక్తితో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. శివకుమార్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుతాఘాతం జరిగింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వైర్లు లాగేందుకు 2 కార్మికులు కరెంటు పోల్ ఎక్కారు. అకస్మాత్తుగా కరెంటు రావడంతో 2కి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానిక హాస్పిటల్కు తరలించారు స్థానికులు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు స్థానికులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.